హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని సన్నీ వ్లాగ్స్. ఇది మా ఫస్ట్ వీడియో అండి. మేము విజయవాడలో ఉంటున్నామండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కనకదుర్గమ్మ మెట్ల పూజకు బయలుదేరాము. ఇది వీడియో రూపంలో చూపిద్దాం అనుకున్నానండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. విజయవాడలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. నేను ఎక్కువగా దుర్గమ్మ గుడికి వస్తుంటాను. నాకు చాలా ఇష్టం దుర్గమ్మ గుడికి వెళ్ళడం. ఈ వీడియోలో అడ్రస్ కూడా మెన్షన్ చేశాను. తెలియని వాళ్ళు ఒకసారి వీడియోలోకి వెళ్ళి అడ్రస్ చూసుకోండి. మెట్లకు దగ్గరలోనే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. పార్కింగ్ నుంచి కొంచెం డిస్టెన్స్లోనే మెట్ల మార్గం ఉంది. పక్కనే లిఫ్ట్ కూడా ఉంది. ఏజ్డ్ పర్సన్స్, నడవలేని వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళొచ్చు దుర్గమ్మ దగ్గరికి. ఇప్పుడు వెళ్తున్నది మెట్ల దారి. నేను మెట్ల పూజ ఎలా చేశానో చూపిస్తాను. ఇక్కడ మా బాబు కొన్ని క్లిప్స్ మిస్ చేశాడు. ఫస్ట్ వాటర్ చల్లాను. చల్లి పద్మం ముగ్గు వేశాను. బియ్యం పిండితోనే వేశాను. తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ వేశాను. తర్వాత పసుపు గౌరమ్మని చేసుకున్నాను. పసుపు గౌరమ్మని ముగ్గులో పెట్టుకొని ఫస్ట్ బొట్టు పెట్టి పూలు పెట్టాలి. తర్వాత ఇంటి దగ్గర నుంచి ఆవు నేతితో తడిపిన ఒత్తులు తీసుకెళ్ళాను. ప్రమిదలు కూడా తీసుకెళ్ళాను ఇంటి దగ్గర నుంచే. ప్రమిదలకి పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ప్రమిది ఒక్కటెప్పుడు పెట్టకూడదు, అందుకని 2 పెట్టాను. కింద తమలపాకు పెట్టి తర్వాత ప్రమిదలు పెట్టాను. అమ్మవారికి తాంబూలం పెట్టాను. అగరబత్తితో దీపం వెలిగించాను. ఎదురుగా ఒక సైడు వినాయకుని టెంపుల్ ఉంది, ఇంకొక సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. బెల్లం నైవేద్యంగా పెట్టాను. కొబ్బరికాయ కొట్టడానికి మా వారిని పిలిచాను. మా వారి చేత కొబ్బరికాయ కొట్టించాను. తరువాత హారతి వెలిగించాను.
హారతి ఇచ్చిన తర్వాత అందరం హారతి తీసుకున్నాము. అక్షింతలు వేసి దండం పెట్టుకున్నాను. తర్వాత మెట్ల పూజ కోసము పసుపు విడిగా నీళ్ళతో కలుపుకున్నాను. కుంకుమ ఇంకొక బౌల్లో వేసి మా చిన్న అబ్బాయికి ఇచ్చాను. నేను మెట్లకి పసుపు పెట్టుకుంటూ వెళ్ళాను. మా చిన్నబ్బాయి నా వెనుకన్నే నేను పెట్టిన దగ్గర కుంకుమ పెట్టుకుంటూ వచ్చాడు. మెట్ల మీద చాలామంది పెట్టుకుంటూ వెళ్తున్నారు. మనిషికి గ్యాప్ కూడా ఎక్కువ లేదు. మొత్తం 250 మెట్లు ఉన్నాయి. హాఫ్ అన్ అవర్లో పెట్టుకుంటూ వచ్చేసాము. పైన మెట్లకి ఆ పక్క ఈ పక్క అమ్మవారి వాహనం ఉంటుంది. పైకి రాగానే లెఫ్ట్ సైడు గోవులు ఉంటాయి. ఆవులకి ముందే దర్శనానికి దారి ఉంటుంది. ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చాలా బాగా జరిగింది. గుడి ఎదురుగా గాలిగోపురం ఉంటుంది. అటు నుంచి లోపలికి వెళ్తే చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచి విజయవాడ వ్యూ మొత్తం చూడవచ్చు. ఇక్కడ నుండి కృష్ణా బ్యారేజ్ కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కళావేదిక కూడా ఉంటుంది. అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. దసరా ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళాక కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఉంటుంది. అక్కడే కొబ్బరికాయలు కొట్టుకోవాలి. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం పక్కనే ప్రసాదం కూడా ఇస్తుంటారు. తర్వాత మేము అమ్మవారి అష్టోత్తరం చదివి తాయెత్తు కట్టే ప్లేస్ ఉంటుంది పైన, అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది వెనకాల. అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ పెట్టేసి వచ్చాము. స్వామి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలలు కడుతుంటారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. ఇక్కడ నుండి దుర్గా మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. అక్కడి నుండి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. దారిలో నేచర్ చాలా బాగుంటుంది. కోతులు, పక్షుల సౌండ్లు అన్నీ వింటూ ఉండొచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. దారిలో ఏ గ్రహానికి ఏ చెట్టు అధిపతి అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ అవి చూస్తూ కాసేపు ఉన్నాము. తర్వాత కిందకి వచ్చేసాము. కిందకి వచ్చిన వెంటనే రైట్ సైడు సెల్ ఫోన్ కౌంటర్, ప్రసాదం కౌంటర్, పక్కనే లిఫ్ట్ ఉంటుంది. మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. ఫస్ట్ టైం ఈ వీడియో ఎలా చేశానో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.